వినాయక చవితి సందర్భంగా మన హిందూ బంధువులందరికీ కూడా ప్రామాణిక వినాయక వ్రతకల్పం పుస్తకాన్ని పీడిఎఫ్ రూపంలో ఉచితంగా అందించడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే మీరు అందుకుని ఉంటారు. అంతకుముందు 1000 పుస్తకాలు మాత్రం వేయించి కావలసిన వాళ్ళు తీసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. కారణం ఏమిటో తెలుసునండి. ఈ పుస్తకాలతో ఏదో డబ్బులు దండిసుకోవాలని కాదు. కనీసం వ్రతం చేసుకునే సమయంలోనైనా సరే ఫోనుకు దూరంగా పుస్తకాన్ని పెట్టుకుని చేసుకుంటే మనస్సు వేరే వైపు మళ్ళకుండా ఉంటుంది. ఫోను చేతిలో ఉండి ఫోన్లో చూసుకుని చేసుకున్నాం అనుకోండి, ఏదో ఒక మెసేజో ఫోనో వస్తుంది. తద్వారా మన బుద్ధి ఏకాగ్రత నుండి పక్కదారి పడుతుంది. అందువల్ల పుస్తకాలనే అలవాటు చేయాలి అని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. పీడిఎఫ్ కూడా మీ అందరికీ దొరికింది కదండి. అది ఎందుకు ఇచ్చాము అని అంటే, తక్కువ సమయం ఉండడం వల్ల పుస్తకాలందరికీ చేరే అవకాశం లేకపోవడం వల్ల పీడిఎఫ్ అందరికీ ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళు కూడా అవకాశం ఉన్నవాళ్ళు అవి కాగితాలుగా ప్రింటౌట్లు తీసుకుని వాడుకుంటే మంచిది. ఇప్పటికీ కూడా ఎవ్వరికి కావాలన్నా కూడా ప్రామాణిక వినాయక వ్రతకల్పం పీడిఎఫ్ రూపంలో పూర్తిగా అందుబాటులో ఉంది. హైదరాబాదులో మనం చూసుకుంటే కనుక భరతవర్ష కార్యాలయం, దాని అడ్రస్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడికి వెళ్ళి పుస్తకాలు తీసుకోవచ్చు. ఇతర నగరాల్లో కూడా ఎలా తీసుకోవచ్చు అని గత పోస్టుల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ లింకుల్లో ఎక్కడా కూడా మేము డౌన్లోడ్ చేసుకోలేకపోయామండి అని అంటే కనుక ఈ తెర మీద కనిపిస్తూ ఉన్నటువంటి నెంబరుకు మీరు మెసేజ్ పెట్టండి. మీకు పీడిఎఫ్ రూపంలో పుస్తకం అందుతుంది. పుస్తకానికే ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఆ సమయంలోనైనా ఫోనుకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. స్వస్తి.